కేసీఆర్ ఫోటో లేకుండానే జాగృతి జనం బాట చేస్తానని కవిత ప్రకటించారు. ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టమన్నారు కవిత. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా కేసీఆర్ పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదన్నారు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన తనకు లేదని చెప్పారు. తాను వేరే దారి వెతుక్కుంటున్నానని అన్నారు. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టకుండా జయశంకర్ ఫోటోస్ పెట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాల కోసం కట్టుబడి ఉన్నాం. వాటి కోసమే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళుగా ఉంటామని నేను చెప్పాను. అట్లానే ప్రయత్నం చేసినాం, అట్లానే పని చేసినాం. ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నమే మేము చేసినాం. కాకపోతే జరిగినటువంటి సంఘటనలు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సస్పెండ్ అయ్యానో, ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో ప్రాథమిక సభ్యురాలుగా లేనో, కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి పార్టీలకు అతీతంగా నాయకుడు అయినప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని నేను వెళ్తే డెఫినెట్గా ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు పెట్టుకోకపోతే పెట్టుకుంటలేరని ట్రోల్ చేస్తారు. కానీ నైతికంగా ఒక వ్యక్తిగా దారులు వేరైనప్పుడు ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నేను అనుకున్నది ప్రజల దగ్గరికి వెళ్తాను, వారితో మాట్లాడతాను, ప్రజల మద్దతు కూడగడతాం. మీరు అన్నట్టుగా రాజకీయంగా స్పేస్ ఉందా లేదా, రాజకీయ పార్టీ పెట్టాలన్నా వద్దా ఇప్పుడు నాకు తెలియదు. నేనే వెళ్తున్నా ప్రజల దగ్గరికి. ఈ 4 నెలల తర్వాత ఖచ్చితంగా వారు ఏం చెప్తారో విందాం, ఏమంటారో విందాం. తెలంగాణలో స్పేస్ ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇందాక చెప్పినట్టు ప్రజలే పెద్ద గురువులు.